హలో అండి, నేను మీ హరిత మోహన్. మనకెంతో ఇష్టమైన గోంగూరతో ఒకేసారి వెజ్ అండ్ నాన్ వెజ్ రెసిపీస్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ముందు ముందు రాబోయే సూపర్ డూపర్ రెసిపీస్ని మీరు కూడా మిస్ అవ్వకుండా చూసేయచ్చు. రెసిపీ స్టార్ట్ చేసే ముందు వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే టేస్టీ ట్రీట్స్. ఇక్కడ నేను ఒక పెద్ద సైజు గోంగూర కట్టని నీట్గా వలుచుకొని క్లీన్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఇలా కొంచెం పెద్ద సైజు ఉన్న కడాయి పెట్టి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఆ వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసిన గోంగూర మొత్తం ఇందులో వేసుకోవాలి. ఈ గోంగూరని ఇలా కలుపుకుంటూ కాసేపు ఈ వాటర్లోనే ఉడికించుకోవాలి. గోంగూర కొంచెం మగ్గడం స్టార్ట్ అయిన తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని కడిగి తీసుకోవాలి. అలాగే కట్ చేసిన 2 టొమాటోలు, ఫైన్గా చాప్ చేసిన 1 ఇంచు అల్లం, ఇలా కట్ చేసిన 4 పచ్చిమిర్చి, తరిగిన 2 ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక ఫుల్ వెల్లుల్లి గుడ్లు ఒలిచి వేసుకోవాలి. వీటితో పాటే 2 రెమ్మల కరివేపాకు, 2 స్పూన్లు కల్లుప్పు కూడా వేస్తున్నాను. చివరిగా 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం కూడా వేసుకొని అన్ని కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ గోంగూరతో పాటే ఇవన్నీ కూడా కలిసి మగ్గుతాయి. సో ఫ్లేమ్ని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ గోంగూర ఇవన్నీ ఇలా మగ్గుతుంటాయి కానీ ఈలోపు మనం మరో స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇక్కడైతే నేను 300 గ్రామ్స్ రొయ్యలు తీసుకున్నాను. వీటిని నీట్గా క్లీన్ చేసుకొని కొంచెం పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం వేసుకొని మ్యారినేట్ చేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కాసేపు ఫ్రై చేసుకోవాలి. కాబట్టి కాసేపు ఇలా మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఇక్కడ చూస్తే గోంగూర కూడా చక్కగా మగ్గుతుంది. టొమాటోస్ అయితే దాదాపు ఉడికిపోయాయి. ఇంకాసేపు గోంగూరని మనం మగ్గించుకోవాలి. అంటే ఈ వాటర్ లెవెల్ కొంచెం తగ్గే వరకు మగ్గిస్తే చాలు, సరిపోతుంది. ఇక్కడ రొయ్యలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి. వీటి నుండి వచ్చిన వాటర్తోనే ఎంత చక్కగా ఉడికాయో చూసారా? ఇక వీటిని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. గోంగూరలోని వాటర్ కూడా ఇంకిపోయి దాదాపు మగ్గిపోయింది. ఈ వాటర్ కొంచెం ఉన్నా పర్లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ గోంగూరని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన గోంగూర మొత్తంని ఒక పెద్ద మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే చాలు, సరిపోతుంది. ఈ గోంగూరని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉన్న కడాయి పెట్టి 6 లేదా 7 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, దంచిన 1 ఫుల్ వెల్లుల్లి గుడ్లు, 2 రెమ్మల కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసి వీటిని కాసేపు ఫ్రై చేయాలి. ఈ పోపు ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన 1 ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు పోపు మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్న రొయ్యలు కూడా వేసుకొని 5 నిమిషాలు ఈ పోపులోనే ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనం గ్రైండ్ చేసిన గోంగూరలో నుండి సగం మాత్రమే నేను వేస్తున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ చేస్తుంది 300 గ్రామ్స్ రొయ్యలే కాబట్టి కొంచెం గోంగూర వేస్తే సరిపోతుంది. మిగతా గోంగూరని పక్కన పెట్టేస్తున్నాను. దానితో ఏం చేస్తానో మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. గోంగూర కూడా వేసేసాను కదా. ఈ రొయ్యలు, గోంగూర, పోపు మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని అన్నిటినీ కలుపుకొని బాగా ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఈ గోంగూర బాగా ఉడికి దగ్గర పడే వరకు వీటిని ఉడికించుకోవాలి. ఈ గోంగూర నీళ్ళల్లో ఉడికి మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి ఈలోపు మిగిలిన గోంగూరతో వెజ్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం స్టవ్ మీద మరో కడాయి పెట్టి 4 లేదా 5 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ సాయమినపప్పు, కొంచెం పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 8 వెల్లుల్లి రెమ్మలు, 2 రెమ్మల కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన 1 ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ పోపు మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేయగా మిగిలిన గోంగూర ఉంది కదా, దాన్ని కూడా ఈ పోపులో వేసుకొని 5 నిమిషాలు కలుపుకొని 1 టీ గ్లాస్ వాటర్ వేసుకొని ఇక ఈ గోంగూర మొత్తాన్ని ఈ వాటర్లో బాగా ఉడికించుకోవాలి. మనం వేసిన ఆయిల్తో పోపుతో కలిసి గోంగూర ఎంత ఎక్కువసేపు ఉడికితే అది అంత టేస్టీగా ఉంటుంది.
ఇక్కడే కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసి సరిపోకపోతే ఈ స్టెప్ దగ్గరే వేసుకోండి. ఇక దీన్ని కూడా కాసేపు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. మరో స్టవ్ మీద గోంగూర రొయ్యలు కూడా చక్కగా ఉడుకుతున్నాయి. గోంగూర కొంచెం పలుచగానే ఉంది కదా, ఇది మరికొంచెం సేపు చిక్కబడాలి. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఆ బ్యాలెన్స్ కూడా ఉడికిస్తే రొయ్యల గోంగూర పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. 10 నిమిషాల తర్వాత ఇక్కడ 80% గోంగూర చిక్కబడి రొయ్యలు కూడా చక్కగా ఉడికిపోయాయి. అలాగే లైట్గా ఆయిల్ కూడా సెపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది కదా, అంటే రొయ్యల గోంగూర కూర రెడీ అయిపోయింది. ఇక దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇటు చూస్తే గోంగూర పులుసు కూర అంటే మనకి వెజ్ గోంగూర కూడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మీకు చూడడానికి ఇలా ఉంది, కానీ ఈ 2 కర్రీస్ కొంచెం చల్లారిన తర్వాత బాగా చిక్కబడి గ్రేవీగా పర్ఫెక్ట్ టెక్స్చర్తో రెడీ అయిపోతాయి. ఇదే విధంగా మీరు కొంచెం గోంగూరతో ఒకేసారి వెజ్ అండ్ నాన్ వెజ్ రెసిపీస్ని చేసుకుంటే ఎవరికి ఏది నచ్చితే అది తినేయచ్చు. అలాగే మీరు ఈ రెసిపీని యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఫాలో అయ్యి చేసుకుంటే మినిమం 1 వీక్ అయినా సరే టేస్ట్ కొంచెం కూడా చేంజ్ అవ్వకుండా ఇంతే రుచిగా ఉంటుంది. మరి ఈ గోంగూర రెసిపీ మీకు నచ్చిందా? అలా అయితే ఈ సింపుల్ డబుల్ ధమాకా రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి. మరో కొత్త రెసిపీతో మళ్ళీ వస్తా. అప్పటి వరకు బాయ్.